రాజకీయాలు చాలా సెన్సిటివ్. ఓ పార్టీలో అయినా కూటమిలో అయినా ఏ యాంగిల్లో చూసినా పాలిటిక్స్ బెలూన్ వంటివి. పగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ చిన్న తేడా జరిగినా అది వచ్చే సౌండ్కు గూబ గుయ్యమంటుంది. ఇప్పుడు ఏపీలో అలాంటి సిగ్నల్సే కనిపిస్తున్నాయనే మాట రీసౌండ్లో వినిపిస్తోంది. ఓవైపు కూటమి 15 ఏళ్లు వర్ధిల్లాలి అనేది జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. మరోవైపు డిప్యూటీ సీఎం శాఖల్లో చంద్రబాబు నేరుగా వేలు పెట్టడం అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఏకంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే డిప్యూటీ సీఎం శాఖలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి. అసలు ఏపీ కూటమిలో ఏం జరుగుతుంది? What type of nonsense you are creating? You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on this. No, that your attitude is very, very objectionable. Then Deputy CM could చెప్తా, be clear. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కంజరాలు ఏం చేస్తారో తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని. నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ First time I am seeing you, your attitude is different. So many complaints are coming on you. Where things are going wrong, I don't know. You correct it, and then in conflict, how to solve the problem, both of you, Meeru, కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్లో మిత్రధర్మం ముసుగులో ఓ భయంకరమైన రాజకీయ చదరంగం నడుస్తోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రజా తీర్పుతో కింగ్ మేకర్గా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ను అటవీ శాఖ అనుమతుల సాకుతో డ్యామేజ్ చేసేందుకు బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తోందా? అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి బహిరంగంగా హెచ్చరించడం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఇదే అంశం ఏపీ రాజకీయాల్లో అగ్నిపర్వతంగా అంతర్గతంగా ఉడుకుతున్న అంశం. దీనిపై పొలిటికల్ సర్కిల్స్లో ఊహించిన డిస్కషన్ మొదలైంది. పవన్ కళ్యాణ్ అటవీ శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ శాఖలో ఓ అద్భుతమైన మార్పు వచ్చింది. దశాబ్దాలుగా పొలిటికల్ బాసుల కాళ్ల కింద నలిగిపోయిన అధికారులకు పవన్ రియల్ ఫ్రీడమ్ ఇచ్చారు. గతంలో ఏ ఫైలు కదలాలన్నా ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లోనే జరగాలి. కానీ పవన్ వచ్చాక అధికారులు కేవలం పవన్ కళ్యాణ్నే తమ సుప్రీం బాస్గా భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కేవలం చట్టం ప్రకారం పనిచేయాలని పవన్ ఇచ్చిన భరోసా సీఎంఓ ఆధిపత్యాన్ని తగ్గించింది. తమ కనుసన్నల్లో మెలిగే ఒక శాఖ ఇప్పుడు పవన్ చేతుల్లో స్వతంత్రంగా మారటాన్ని పాత తరం పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అటవీ భూముల అనుమతులు అనేవి రాష్ట్రం చేతుల్లో ఉండవు. అవి కేంద్ర అటవీ శాఖ పరిధిలోనివి. దీనికి చాలా సమయం పడుతుందనే ప్రాథమిక అవగాహన ఉండి కూడా చంద్రబాబు నాయుడు అధికారులను టార్గెట్ చేయటం వెనుక లోతైన వ్యూహం కనిపిస్తుందనే మాట వినిపిస్తోంది. అటవీ శాఖ పనితీరు బాలేదని పదే పదే ప్రచారం చేయటం ద్వారా ఆ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపటమే దీని అసలు లక్ష్యం అంటూ కొందరు రాజకీయ పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు. పవన్ మాట వింటున్న అధికారులను సభాముఖంగా అవమానించడం ద్వారా మీకు పవన్ కాదు నేనే సుప్రీం అని హెచ్చరించి వాళ్లని మళ్లీ సీఎంఓ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలనే ప్లాన్ నడుస్తోంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కేబినెట్ సమావేశాలకు, కలెక్టర్ల మీటింగులకు పవన్ కళ్యాణ్ వరుసగా గైర్హాజరు కావటం చూస్తుంటే ఆయన తన నిరసన జ్వాలను మౌనంగానే వినిపిస్తున్నారని అర్థమవుతోంది. ఇది కేవలం గైర్హాజరు కాదు, తన సెల్ఫ్ రెస్పెక్ట్ను దెబ్బతీసే ప్రయత్నాలపై పవన్ సంధించిన రాజకీయ బ్రహ్మాస్త్రంగా ఓ వర్గం రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓ అడుగు వెనక్కి వేశారంటే అది భయంతో కాదు, ప్రళయం సృష్టించడానికి అన్నది గతం నిరూపించింది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు కానీ టీడీపీ కానీ తక్కువ అంచనా వేయవద్దు అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. ముఖ్యమంత్రి అటవీ శాఖ అధికారులను హెచ్చరించడం అంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గించడమే అనేది ఇక్కడ వినిపిస్తున్న విమర్శ. పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ ప్రభుత్వం లేదన్న నిజాన్ని మర్చిపోయి ఆయన శాఖపై పెత్తనం చలాయించాలని చూస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని జన సైనికులు కొందరు కామెంట్ చేయటం గమనార్హం. అటవీ శాఖ అనుమతుల వివాదం కేవలం సాంకేతిక అంశం కాదు, ఇది పవన్ కళ్యాణ్ స్వయం ప్రతిపత్తిపై జరుగుతున్న దాడి అంటూ ఎవరికి నచ్చిన అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అధికారులకు కల్పించిన స్వేచ్ఛను హరించి మళ్ళీ పాత చక్రం తిప్పాలని చూస్తే కూటమి పునాదులకు ప్రమాదం అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ నిజంగా సీరియస్గా తీసుకుంటే ఆ సెగలు రాష్ట్ర రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్తాయో లెట్స్
వెయిట్ అండ్ వాచ్ ఆన్ ద పొలిటికల్ స్క్రీన్.